పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిగల దేవా, యేసు ప్రభువా, నా మంచి యేసయ్యా, నా కొరకై ప్రాణం పెట్టిన నా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. విలువైన గొప్ప రక్షణను ఉచితంగా నాకు అనుగ్రహించినావు. నిత్య రక్షణ నాకు అనుగ్రహించినావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నాయనా, ఈ సమయంలో నీ నామమును ఘనపరచడానికి, సాక్ష్యం ఇవ్వటానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మరి కొద్ది సమయం దీవెనకరంగా చేయండి తండ్రి. నీ ప్రజల మధ్యలో తండ్రి నేను వాడబడవలసి ఉండగా నన్ను నా అపరాధములన్నీ క్షమించి నన్ను సంపూర్ణంగా మీరు స్వాధీనపరచుకోండి తండ్రి. నేను కాదు నాయన, మీరు నాలో ఉండి మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కేవలం తద్వారా నీ నామమునకి మహిమ తెచ్చుకోండి తండ్రి. నన్ను నీ సిలువ చాటులో మరుగుపరచండి ప్రభా. నువ్వెంత మంచి దేవుడవో, ఎంత గొప్ప దేవుడవో, ఎంత దయాళుడవో, ఎంత సమీపంగా ఉన్న దేవుడవో తండ్రి. మేము అందరం కూడా ఎరుగునట్లు, ధైర్యపరచబడినట్లు, బలమందునట్లు నాయన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన నీ చేతికి నన్ను అప్పగించుకుంటుండగా నన్ను స్వాధీనపరచుకొని నీ కార్యమంతయు సంపూర్ణంగా నెరవేర్చుకొని తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనుమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగుచేసేదవేళ, మేల్కోలెమ్మా రారమ్ము విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నింటిని సహించుచు, అన్నింటిని సహించుచు ఆత్మలాదాయము చేసిరి, ఆత్మలాదాయము చేసిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. కొట్టబడిరి, రంపాలాచె కోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచె కోయబడిరి. పరమాదర్శనముంది, పరమాదర్శనముంది, సువార్తను చాటించిరి, సువార్తను చాటించిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. కొరడాతో కొట్టబడిరి,
చెరసాలయందుంచబడిరే, కొరడాతో కొట్టబడిరే, చెరసాలయందుంచబడిరే, చెరసాల సంకెళ్ళను, చెరసాల సంకెళ్ళను, వరినాటంకపరచలేదు, వరినాటంకపరచలేదు, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి, సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి, సువార్త ప్రబలమయే, సువార్త ప్రబలమయే, సంఘము స్థాపించబడే, సంఘము స్థాపించబడే, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, కోత విస్తారమెంతో, కోత కోయువారు కొందరే, కోత విస్తారమెంతో, కోత కోయువారు కొందరే, యేసు నిన్పిలచుచుండే, యేసు నిన్పిలచుచుండే, త్రుసివేసెదవా ప్రభు పిలుపున్, త్రుసివేసెదవా ప్రభు పిలుపున్, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, అర్పించెదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించెదానన్ను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని, నిన్నే వెంబాడింతును నేను, నిన్నే వెంబాడింతును నేను, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. మొదటి యోహాను ఇక్కడ 5వ అధ్యాయం 9వ వచనంలో దేవుని సాక్ష్యము మరి బలమైనది. ఈ మాటను మనం ఆధారం చేసుకొని సాక్ష్యం నేను మీ ముందుకు తీసుకొస్తాను. దేవుడు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాను. ఏం సాక్ష్యం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు నేను చదువుతున్న డైలీ పోర్షన్లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడిచ్చే సాక్ష్యం మరీ బలమైంది. నీ జీవితంలో నేను నీ గురించి ఇచ్చిన సాక్ష్యం నువ్వు చెప్పు.
అని దేవుడు నాతో మాట్లాడుతా వచ్చినాడు. అందుకే ఆ విషయం నేను మీతో పంచుకోవాలని కొన్ని విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం వచ్చినప్పుడు దేవుడు అనేక సంగతులు గుర్తు చేస్తా వచ్చినాడు. నిజంగా దేవుడు నా గురించి తాను సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడినా. అసలు నేను నా జీవితాన్ని కొనసాగింప చేసుకోవడానికి కూడా అదే కారణం. నిజంగా మనల్ని ప్రోత్సాహపరిస్తే మనకు బ్రతకాలనిపిస్తది గదా! అది దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచేవాడుగా ఉన్నాడు. మన గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. నిజంగా అది నాకెంతో సంతోషాన్నిస్తది. ఈ లోకంలో మరి దేనికంటే అది ఎక్కువ నాకు సంతోషాన్నిస్తది. దేవుడు మన గురించి ఒక మంచి మాట చెప్పినాడంటే నిజంగా దేవుడికి ఎంత సంతోషమై ఉంటుంది. అలాగే చెప్పినాడు గదా! దేవుడిని సంతోషపెట్టగలిగాను గదా! అన్న సంతోషం ఎంతో సంతోషాన్నిస్తది. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు నేనొక సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను ఇంతకుముందు. నేను అంటే అంటే ఓవర్ డోస్ మెడిసిన్స్ నేను తీసుకోవడం వల్ల ప్లస్ నాకు అన్‌హెల్తీగా ఉంది. ఆ పరిస్థితిలో చనిపోయినంత పనయింది. అని మీకు చెప్పాను. నా శరీరములో నుండి నేనిట్లా పైకి లేసినట్లుగా అనిపించింది. ఒక మీటర్ అంత పైకి నాక నాలో నుంచి ఇంకొక నేను బయటకొచ్చాననమాట. కింద బాడీ ఉంది. నేనిట్లా పైకొచ్చా. వచ్చి అక్కడ ఆగిపోయాను. ఆగిపోతే అప్పుడు అప్పటికి పరిచర్య చేస్తా ఉన్నాను. సువార్త పరిచర్యలు విపరీతంగా చేస్తా ఉన్నాను. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు. నా దగ్గరికొస్తావా? భూమి మీద ఉంటావా అని. ఆయన అట్లా అడుగుతా ఉంటే అప్పటికి ప్రభువా నీ చిత్తం అనేది అలవాటైంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నీ చిత్తం ప్రభువా అన్నాను. కొంచెం గ్యాప్ అట్లా ఖాళీ ఉంది. టైం ఏం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు మళ్ళీ నాకొక తలంపు. నీ పని కొంచెం చేయాలనుంది. అయినా నా ఇష్టం గాదు. నీ చిత్తమైతే ఉంచు. నాకీ లోకంలో ఎవరి కొరకు బ్రతకాలని లేదు. పిల్లలు బాప్తిజం తీసుకున్నారు. బ్రదర్ బాప్తిజం తీసుకున్నారు. ఇంకా దేని కొరకు అనే ఆశ నాకు భూమి మీద ఉండాలని లేదు ప్రభువా. నీ పని నేను ఏం చేయలేకపోయినాను అన్న ఆశ ఉంది నాకు నీ పని చేయాలని. నీ చిత్తమైతే నన్ను భూమి మీద ఉంచు అన్నాను. మళ్ళీ ఒక మాట ప్రభుతో అదే సమయంలో మాట్లాడుతా వచ్చిన. అయినా ఒకటి ప్రభువా, హిజ్కియాది నాకు బాగా గుర్తు. హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగించబడ్డాడు. చావు చావు దగ్గరికొచ్చినప్పుడు అడిగి పొడిగింపజేసుకున్నాడు. అయితే ఆ 15 సంవత్సరాల్లో పాపంలో పడతా వచ్చినాడు. అందుకే అప్పుడే నేను గూడా అడుగుతా వచ్చిన. నేను నీ పని చేయడానికి బ్రతకాలనుంది. నీకు దగ్గరికి రావాలనుంది గానీ, నీ పని నేనేమీ చేయలేదు. చేయాలనుంది. అంటే ఇన్ని మాటలు నేను చెప్పలేదు. ఒక మాటలోనో 2 మాటలను చెప్పేసినాను. కానీ దాన్ని వివరంగా మీకు చెప్తున్నానంతే. అలాగా నేను బ్రతకాలుంది నీ కొరకు. కానీ నేను తప్పిపోతాను అని అనుకుంటే ఇప్పుడే తీసుకెళ్ళిపో. లేదు నేను తప్పిపోకుండా ఖచ్చితంగా నీ దగ్గరికొస్తానని అనుకుంటే భూమి మీద ఉంచు. నీ పని చేస్తాను అని అడుగుతా వచ్చిన. అంతే ఖాళీగా అంతే. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత ఒక వచనం వినపడతా వచ్చింది.
మొదటి యూదా పత్రికలో 28వ వచనం. అంత బైబిల్లో ఆ వచనం నాకు వినపడతా వచ్చింది. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అనే వచనం. అంటే ప్రభు ఏమంటున్నాడు, నేను తొట్టిల్లకుండా నిన్ను కాపాడగల శక్తి గల దేవుణ్ణి అని. ఆ వచనం వినపడంగానే సంతోషం వేసింది. అయితే ఇంకేం ప్రభువా, నువ్వు నన్ను నిలబెట్టుకుంటావు, అయితే నీ చిత్తం అయితే భూమి మీదకి పంపించాలి అలా అనుకున్నాను. ఇంకా అంతే అన్నమాట. ఇంకా ఖాళీ అయిపోయి ఇంకా ఆ డిస్కషన్ అయిపోయింది. నేను ఇంకా నిద్ర నుంచి మేల్కొన్నా. ఆ కాసేపటికి మా వదిన, మా అన్న వచ్చారనమాట. అన్న భార్య, మా అన్న. అప్పటికి బాబు నా దగ్గర ఉన్నాడు. వాడు ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళు రావడం అట్లా జరిగింది. అంతకుముందే నాకున్న పెయిన్, అలసట, కళ్ళు తిరగడాలు, అనారోగ్యం అంతా పోయింది. బాగా యాక్టివ్గానే ఉన్నా. బానే ఉన్నావు కదా వాళ్ళు అనుకున్నారు. కానీ జరిగిన సంగతి అదే అన్నమాట. ఇంకా ఆ దర్శనానికి ముందు కూడా నేను ఇంతకు ముందే చెప్పాను ఆల్రెడీ. కొంతమందికి మీలో అప్పుడు ఉన్న వాళ్ళకి తెలిసే సంగతులు. అంతకుముందే ఈ దర్శనాన్ని గురించి ఇంకో దర్శనం ఇస్తా వచ్చినాడు నాకు. సరే, అది అలా జరిగింది. దీని గురించి దేవుడు అనేకసారి నాతో మాట్లాడుతూ వస్తాడు. ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనానికి నీవు అవిధేయుడు కావద్దు అని. ఇంకా నేను ఎప్పుడు జీవించినా నా హృదయంలో ఒకటే ఉంటది, నేను పైకి వెళ్ళాల్సిన దాన్ని ఆగాను, ఎందుకంటే ఆయన పని చేయడానికి అనే మనసు. అలాగనే పరిచయం చేస్తా వచ్చిన కొన్ని దినాలకి మరలా శరీర సంబంధంగా ఆలోచిస్తూ భర్త, పిల్లలు వాటిలో మునిగిపోయి ప్రభు పరిచర్యను ఆపలేదు, నిర్లక్ష్య పెట్టాను. అప్పుడు దేవుడు మరలా నాకు కొన్ని చురకలిచ్చి గుర్తు చేస్తా వచ్చినాడు, నువ్వు భూమి మీద ఉంది దేని కొరకు అన్నట్టు. అయితే తర్వాత దేవుడు మళ్ళీ నేను అప్పుడు చాలా క్షమాపణ అడిగాను. అది తప్పు, క్షమించండి, ఇంకెప్పుడు నేను అట్లా చేయను, బ్రతికుంది నీ కొరకే అని అప్పుడు తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు దేవుడు భద్రపరిచి ఆ దర్శనాన్ని అప్పుడప్పుడు చూపిస్తూ తిరిగి బలపరుస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు అన్నమాట. అలాగా దేవుడు నేను ఇంకా భూమి మీద ఉన్నానంటే కారణం అది. సరే, అలాగున దేవుడు నా గురించి ఎందుకు చెప్పాల్సింది వచ్చింది. అలాగే దేవుడి పరిచర్యలో అప్పటి నుంచి వాడుకుంటా చాలాసార్లు. సరే, దీని కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా చెప్తాను. నేను పరిచర్య చేస్తా ఉన్నాను కానీ పడుతున్నాను లేస్తున్నాను, పడుతున్నాను లేస్తున్నాను. మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మైనస్ పాయింట్లు ప్లస్ పాయింట్. కొన్ని తప్పు ఆన్సర్స్ పెడితే మైనస్ పాయింట్స్ వస్తాయి. అప్పుడు ప్లస్లో నువ్వు ఎన్ని చేసినా కూడా ఈ మైనస్ పాయింట్స్ డామినేట్ చేసి ప్లస్ని అంతా నాశనం చేసేస్తాయి. అప్పుడు 0 వస్తుంది. 0కి ఇంకా మైనస్ మార్క్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఒకసారి ఆత్మీయంగా ఉంటున్నాను, ఒకసారి బలహీనంగా ఉంటున్నాను, ఒకసారి పరిశుద్ధంగా ఉంటున్నాను, ఒకసారి పాపం చేస్తున్నాను, ఒకసారి పరిచర్య చేస్తున్నాను, ఒకసారి పరిచర్యకు ఆపోజిట్ చేస్తున్నాను. ఇది నాకు అర్థమైతే ఒక దినాన్ని నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తా వచ్చు, ప్రభా నీ ఇంట్లో ఉండి పరిచర్య చేస్తానన్నాను, కానీ నీ దగ్గరకు వచ్చే సమయానికి ఏం లేకుండా వస్తాను కదయ్యా, అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, సంపాదించుకుందంటే ఇంకో చోటు నుంచి వెళ్ళిపోతుంది, ఏం చేయను, నేను ఎలాగ రాగలను, ఉట్టి చేతులతో ఎందుకు రావడానికే నేను భూమి మీద ఉంది, నేను అనేక ఆత్మలు నీ కోసం సంపాదించుకొని రావాలని భూమి మీద ఉన్నాను. కానీ ఇన్ని సంవత్సరాలేమో ఉండి ఉట్టి చేతులతో నీ దగ్గరికి ఎట్లా రాను, దేవుడితో మాట్లాడుతూ వచ్చిన. అట్లా వద్దు, నాకు నెగిటివ్ పాయింట్స్ వద్దు, ఓటమి వద్దు, విజయమే కావాలి, దేవునితో మాట్లాడుతూ వచ్చిన.
నేనెందుకు బతుకుతున్నా? నీ పని చేయడానికి బతుకుతున్నా. కాబట్టి అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానని అప్పటినుంచి అనేక వాగ్దానాలు దేవుడు చేస్తా అవి నెరవేరుస్తా వచ్చినాడు. నాకు ఓటమి వద్దు, నెగిటివ్ పాయింట్స్ వద్దు. నేనుంది నీ కొరకే, అది పాజిటివే కావాలి నాకు అనేసి దేవుని దగ్గర అడుగుతా వచ్చిన. ఆ రీతిగా దేవుడు నా విషయంలో సహాయపడతా వచ్చినాడు. సరే, ఇది నేను అట్లాగా మాట్లాడుతా వచ్చినప్పుడు దేవుని దగ్గర దేవుడి సాక్ష్యం బలమైంది అనే మాట ద్వారా ఆ సాక్ష్యం గురించి, నేను నీ గురించి చెప్పిన సాక్ష్యాలు నువ్వు చెప్పు అని చెప్తా వచ్చాడు. అదేంటి ప్రభు, అది గర్వంగా అనిపిస్తుంది కదా. అట్లా నేను మానవ రీతిగా తలంచుతా వచ్చినాను. కానీ దేవుడు అది అది నా తలంపా లేకపోతే దేవుడిచ్చిందా అని అనుకుంటా ఉన్నాను. వాక్యంలో నేను ఆ తలంపు యాక్చువల్గా ప్రార్థనలో ఇచ్చాడు. నా డైలీ పోర్షన్ చదువుతుండగా వాక్యంలో అది వచ్చింది. అది రాగానే ఆశ్చర్యం వేసింది. ఇదేంది, దేవుడి సాక్ష్యం బలమైందని మాట్లాడుతా ఉన్నాడు. సరే, అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాను. అంతేకాకుండా ఈరోజు అడ్మిన్స్ గ్రూప్ బ్రదర్స్ దాంట్లో కూడా పౌల్ సాక్ష్యం వాక్యం చెప్తా ఉన్నాడు అన్నమాట. సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ సాక్ష్యంలో కూడా వర్క్ ఎక్కువైపోయింది, ఆంటీకి చెప్పేస్తాను, 2 గ్రూపులు చూసుకోలేను అని అనుకున్నాడట. అలాగా 2 సార్లు అనుకున్నప్పుడు దేవుడు వాక్యాల ద్వారా సంధించి వాక్యం ద్వారా మాట్లాడుతూ బిడ్డను స్థిరపరుస్తూ వచ్చినాడు. ఇంకా 3వసారి కూడా ఇంకా నిశ్చయించుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడంట. నువ్వు నీ భారమును నా మీద మోపట్లేదు, నువ్వే అన్నీ చేసుకుంటున్నావు. ఇంట్లో బాధ్యతలు, ఆఫీస్లో బాధ్యతలు, పరిచర్ల బాధ్యతలు అన్ని నువ్వే చూసుకున్నావు. నా మీద మోపితే కదా నీకు అవి తేలికయ్యేది అని చెప్తా వచ్చినాడంట. అప్పుడు ఎప్పుడైతే తాను అలాగా తన తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకొని దేవుని మీద మోపినప్పుడు తన సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోయి చాలా తేలికైపోయిందంట తన పని అంతా. అది చెప్తా వచ్చినాడు. నాకు చాలా సంతోషమైంది ఒకవైపు కూడా దుఃఖమైంది. ఎందుకంటే దేవుడు నాకు తెలియకుండా అదృశ్యంగా ఆయన కార్యాలు చేస్తా ఉన్నాడు. కనుకనే అంత శ్రమ అయినా కూడా వాళ్ళు ఓర్చుకుని ఆయన పనిలో కొనసాగుతా ఉన్నారు. నేను ప్రయాసపడింది లేదు, అసలు లేదు. ప్రభువే మన చుట్టూ ప్రయాసపడతా ఉన్నాడు. ఒక్కొక్కరినితో ఆయన మాట్లాడుతూ ఆయన స్థిరపరుస్తా ఉన్నాడు. ఇక్కడ నిలిచి ఉండడం ఆయన చిత్తమని ఆయా రీతిలుగా వారిని దారిపరిచి బలపరిచి స్థిరపరుస్తున్నాడు. అది విన్నంగానే నాకు కూడా చాలా సంతోషంతో కన్నీరు వచ్చింది. ప్రభువానికి ఎంత ప్రేమ! నేను నీ గురించి ఎరిగిన దానికంటే నువ్వు చేసేది నా పట్ల ఎంతో ఉత్తమమైంది, ఉన్నతమైంది. ప్రతి ఒక్కరికి నువ్వు సాక్ష్యం ఇస్తూ నువ్వు స్థిరపరుస్తూ వస్తున్నావు అని దేవుని నేను స్తుతించిన. ఇప్పుడు ఈ వాక్యం మళ్ళొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు అదే చెప్పాలి అని. పౌలు సాక్ష్యం ద్వారా దేవుడు నా గురించి ఎలాగూ నాకొకరికి సాక్ష్యం ఇస్తున్నాడు అనేది దేవుడు గుర్తు చేసి మరలా నాకు ఇది గుర్తు చేస్తున్నాడు. నేను చెప్పాను కదా, నీ గురించి నేను ఎక్కడెక్కడ సాక్ష్యం ఇచ్చింది కొన్నైనా గుర్తు చేసుకొని చెప్పని మళ్ళీ గుర్తు చేశాడు. కాబట్టి నేను మీ ముందుకి ఈ సంగతులు నేను తీసుకొని వస్తాను. దాని ద్వారా మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే 47వ వచనం చివర్లో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచుండెను. ప్రభువు చేరుస్తున్నాడు. వాళ్ళు ప్రయాసపడుతున్నారు. అయితే
ప్రభువు వారితో అనేక మందిని చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము చేస్తున్న ప్రయాస ప్రభు ప్రయాసలో ఏమి లేదసల. 0.001% మనమంతా కలిసి చేస్తూ ఉండొచ్చు. ప్రభు మన వెనక చేస్తున్న పరిచర్య 99.999 చేస్తా ఉంటాడు. ఆయనే మనుషుల్ని ఆకర్షిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. నేను అనేక సార్లు పడిపోవలసిన దాన్ని, చెదిరిపోవలసిన దాన్ని ఆయన బలపరుస్తున్నాడు, సమకూరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. అలాగా నాలాగా మీలో ప్రతి ఒక్కరిని కూడా అలాగున సమకూర్చుకుంటా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు ఆల్మైటీలో తన కార్యాలు చేస్తున్నాడు. బలమైన తన ఆత్మను మన మధ్యలో సంచరింపజేస్తా. దాన్ని బట్టి దేవుని ఎంతైనా మనం స్తుతించాలా. ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. సరే, ఈ సాక్ష్యం ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యాల సారాంశం ఒకటి గుర్తుపెట్టుకోండి. మనుషుల మెప్పు మనం పొందగోరి ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. అప్పుడప్పుడు పొందుకోవచ్చేమో, కానీ మరలా వాళ్ళ వల్ల నెగటివ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దుఃఖం వస్తుంది. మనం చేసిందంతా వ్యర్థమవుతుంది కూడా. కానీ మనుషుల మెప్పు పొందగోరి అనేక సార్లు దేవునికి దూరం అవుతావు. దేవుని నష్టపరుస్తాం, దేవుణ్ణి అవమానపరుస్తాం. దానివల్ల దేవుడు ఎంతో దుఃఖపడి నువ్వు ఆత్మీయంగా ఎంతో పడిపోయి ఉంటావు. ఒక మనిషిని మెప్పించబోయి నువ్వు ఆత్మీయంగా ఎంతో పడిపోయి ఉంటావు. కొన్ని సంగతులు బయట చూస్తుంటే వాక్యము చెప్తా ఉంటారు, కానీ ఆ వాక్యం చెప్పే విషయంలో మనుషుల్ని మెచ్చుకోవాలా, ఆమె మెచ్చుకోవాలా, ఈయన మెచ్చుకోవాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. ఆరంభించినప్పటి నుంచి చివరి వరకు ఇదే ధ్యాస. అసలు దేవుడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ ప్రజలకు ఏమి అవసరం అన్న తలంపు గాని, అన్ని ప్రార్థన ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా ఎలాంటి వాక్యం సెలెక్ట్ చేసుకుంటే ఏది వీళ్ళు మెచ్చుకుంటారో, ఎలాంటి ట్విస్టింగ్స్ చేస్తే వాళ్ళు ఆకర్షించబడతారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి చెప్తే ఎదుటి వాళ్ళు ఆకర్షించబడతారు అని ప్రయాసపడతా ఉంటారు. ఆ ప్రయాసపడ్డంలో అసలైంది కోల్పోతాం. దేవుడి ఆత్మ నడిపింపు ఏ మాత్రం ఉండదు. ఎవ్వరిలో కూడా కార్యం జరగదు. అలాగున ఎంతో మంది కనబడతారు. మన జీవితంలో ఒక్కటే గురి, మన ప్రభుని మనం సంతోషింపచేయాలి, మెప్పింపచేయాలి. అదే గురితో మనం సాగిపోవాలి. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యము వాక్యము కలిపి చెప్పేస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది, వాక్యానుసారం మీరు జీవించేది కూడా ఉంటుంది. సరే, కొన్ని విషయాలు. ఒకసారి మా తోడికోడల్లో ఒకరు, మేమందరం కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో డిస్కషన్ వచ్చింది. అప్పుడు నేను ఇంకా అంటే ఏం మాట్లాడలేదు. అమ్మాయి నేను ఏదో తప్పు చేశాను అన్నట్టుగా డిస్కస్ చేసి గద్దింపుగా మాట్లాడుతూ ఉంది. సరే, నేను కామ్గా ఉన్నాను. ఏమీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోలే, ఎందుకంటే చెప్పినా ఆమెకు అర్థం కాదనేసి కామ్గా ఉన్నాను. సరే, నేను తర్వాత కూడా మామూలుగానే నేను బిహేవ్ చేసిన, మర్చిపోయినా కూడా దాన్ని, వెళ్ళిపోయినా. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయి తర్వాత మామూలుగానే మేము మాట్లాడుకుంటున్నాము. ఒక దినాన తను ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏడ్చుకుంటా చేసి అక్క నన్ను క్షమించు అని అడుగుతాను. ఏమైంది, ఎందుకు, నాకేం అర్థం కాలేదు. అసలు అప్పుడెప్పుడో మాట్లాడుకున్న సంగతులు నేను మర్చిపోయినాను. అసలు నాకు అది
ఈవెన్ నా మనసులో గూడా నేను పెట్టుకోలేదసల. దాని గురించి ధ్యాస లేదు. సారీ అక్క ఆ రోజు మిమ్మల్ని నేనట్లా అన్నాను. పర్లేదులేమ్మా నేనసలేం అనుకోలేదు దాని గురించి తలంపుల్లో గూడా ఉంచలేదండి. లేదక్క నేనన్నాను సారీ నన్ను క్షమించండక్క. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే. దేవుడు నన్ను గద్దిస్తా ఉన్నాడు, హెచ్చరిస్తా ఉన్నాడు. వాక్యం ద్వారా నేను చేసిన తప్పు గూడా నాకు చూపిస్తా వచ్చినాడు. సారీ అక్క అని అట్లా అమ్మాయి ఫోన్ చేస్తా వచ్చింది. క్షమాపణ అడుగుతా వచ్చింది. అలాగా అంటే తర్వాత పర్లేదులేమ్మా అని పెట్టేసాను. అంటే ఆ రోజు నేను మనసులో నొచ్చుకుంది. కరెక్టు ఆన్సర్ ఉంది నా దగ్గర కానీ, చెప్పినా వినే స్టేజ్‌లో లేదు. అర్థం చేసుకోలేదు. నేను మౌనంగా ఉన్నా. కానీ నీ మనసులో బాధపడింది. ప్రభువు ఎరుగును. కనుక అంటే నేను నా గురించి నేను చెప్పుకోలేదు గానీ, నా గురించి నా ప్రభు అక్కడ సాక్ష్యం ఇస్తా వచ్చినాడు. ఏదో తల్లిదండ్రుల్లో మనకు తెలిసిన వాళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు సాక్ష్యం ఇస్తే అట్లా మెచ్చుకుంటారులే మామూలేలే అనుకుంటాం గదా! కొన్ని ఇట్లాగా మనస్పర్ధలొచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మన దేవుడే మనకు సాక్ష్యం ఇస్తే ఎంతో సంతోషం ఉంటది. నిజంగా చాలా సంతోషమేసింది. ఒకవేళ నేను ఆ దినం నేనే చెప్పేసుంటే, ఆ పాపకి నిజంగా అర్థమైండేది కాదేమో. అంత అర్థం చేసుకొనిండేది కాదేమో. అంత పశ్చాత్తాపపడేది కాదేమో. అసలు నేను చెప్పినా గూడా కొట్టేసేదేమో గూడా. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో, ఆ పాప పశ్చాత్తాపపడగలిగింది. సరి చేసుకోగలిగింది. కొన్ని సందర్భాల్లో మనకు వాస్తవం తెలిసినా మౌనంగా ఉండటం వల్ల దేవుడు మన పక్షాన మాట్లాడతాడు. దేవుడు మన యుద్ధం చేసేవాడుగా ఉంటాడు. అలాగా ఆ సందర్భంలో ఆమెకు దేవుడు సాక్ష్యం ఇస్తా వచ్చినాడు. ఒక దినాన బ్రదర్ గూడా అంతే. ఏదో సమ్ డిస్కషన్ అయింది. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు. సరే అప్పుడు గూడా మౌనంగున్నాను. ఏదో నాకు గుర్తు లేదైతే. ఆ సందర్భాలొకటే గుర్తున్నాయి. అవి నేను మీ ముందు చెప్తున్నానంతే. తర్వాత బ్రదర్ ఆఫీసెళ్ళిపోయినారు. కానీ నేను ప్రేయర్‌లో ఉన్నాను. తర్వాత ప్రేయర్ అయిపోయినాక చూసుకుంటే మిస్డ్ కాల్ ఉంది. తర్వాత నేను ఫోన్ చేస్తే అప్పుడు అంటే ఈయన ఆఫీస్‌కెళ్ళాక బైబిల్ చదువుకుంటాడు. అక్కడ టైం ఖాళీగా ఉన్నప్పుడు. అక్కడికెళ్ళి చదువుకున్నాడంట. అంటే ఆ డైలీ పోర్షనో ఎట్టో మరి. అప్పుడు దేవుడు మాట్లాడినాడు బిందు అని. చాలా దుఃఖపడినాను. చాలా ఏడ్చాను బిందు. సారీ నేను నీతో డిస్కస్ చేసిన విషయం క్షమించు అని అడుగుతాను. ఎందుకు ఏమైంది అనంటే, దేవుడు సామెతలు 31 అధ్యాయం దాని ద్వారా మాట్లాడుతా వచ్చినాడు. గుణవతి అయిన భార్య అనే దాని గురించి మాట్లాడుతా వచ్చినాడు. అదంతా చదువుతా ఉంటే నువ్వే నాకు కనబడతా వచ్చినావు అని చాలా ఏడ్చాడంట. ఆ తర్వాత వచ్చి చెప్తా ఉన్నాడనమాట. అలాగా అంటే మన గురించి మన దేవుని మన భర్తకు మనం చెప్పుకునే కంటే దేవుడు చెప్తే అది స్థిరంగా ఉంటది. అనేక సందర్భాలు ఇలాగ మౌనంగా ఉండడం వల్ల బ్రదర్‌తో దేవుడు మాట్లాడేవాడు. కనుకనే మామూలు చాలా మంది అనుకుంటారు కదా! సుకుమార్ బ్రదరు, సిస్టర్ ఏం చెప్తే అది వింటారని. దానికి ముందు పెళ్ళైన తర్వాత అనేక సందర్భాలు మీరెరగరు. వాటన్నిటిని చూసిన తర్వాత బ్రదర్ నిర్ణయం అదే. అందుకే నాకు కూడా భయమేస్తా ఉంటది. ఎందుకంటే నేను రాంగ్ చెప్పినానంటే మొత్తం రాంగ్ అయిపోతది. నీ ఇష్టం బిందు. నువ్వు ప్రేయర్ చేసుకొని చెప్పు అంటారనమాట. ఏం చెప్పగలను? అందుకే ఇప్పుడు నేనేం చెప్పినా ఒకవేళ రాంగ్ స్టెప్ ఏసినాననుకో మొత్తం రాంగ్ అయితది. ఇంకా భయమైతది. పూరా మన మీద బాధ్యత పెట్టేసరికి. అలాగే దేవునికి దగ్గరవ్వడానికి కూడా అదొక కారణం ఉండొచ్చు. ఒకసారి అత్తమ్మ ఏదో అన్నారు. అన్నప్పుడు యాక్చువల్‌గా నేను పెళ్ళైన కొత్తల్లోనో ఏమో కొన్ని రోజులైన తర్వాత. ఏదో దేని గురించి డిస్కషన్ నాకవన్నీ గుర్తులేవసలు. అయితే నేనింకేం మళ్ళీ బ్రదర్‌కి ఏం జెప్పాలి అట్లాంటివన్నీ ఏం జెప్తాం. అవేం జెప్పలే.
కానీ అత్తమ్మకు టెన్షన్ వచ్చేసింది. బ్రదర్‌కి చెప్పేస్తానేమో, చెప్పింటానేమో అనుకోని తర్వాత "రేయ్! నేనిట్లా అన్నానురా బిందును ఇట్లా జరిగింది ఇట్లా" అని చెప్పిందంట అత్తమ్మ. అది నాకు తెలీదు. ఈయనతో చెప్పిందంట. ఈయన నన్నడుగుతున్నారు. "ఏమి ఇట్లా జరిగిందంటలే అమ్మ ఇట్లా అన్నదంట నాతో ఎందుకు చెప్పలేదు" అని. ఏముంది దాంట్లో చెప్పడానికి? అట్లా అంటూ వచ్చినానన్నమాట. అలాగనడం వల్ల అంటే అది ఒక్కటే. తర్వాత తనకర్థమైంది. ఏమి అంటే ఇట్లాంటివన్నీ మా అమ్మ చెప్తుందే గాని, ఈమె మాత్రం ఒక మాట వేరే వాళ్ళ గురించి తప్పుగా చెప్పదు. అనేది వాళ్ళ హృదయంలో పడిపోతది. ప్రతిదానికి ఏమంటారంటే చెడ్డగా వాళ్ళ గురించి చెప్తాము గదా! అది దానివల్ల మనకే నష్టం. అనవసరం. అది దేవుడికి వ్యతిరేకమైన సంగతి. వాళ్ళే ఒక దినాన తెలుసుకుంటారనుకుంటా. అలాగున అలాగ అనేక సందర్భాలు బ్రదర్ జీవితంలో. తర్వాత మా అంటే అత్తగారింట్లో జరిగిందంట, అమ్మగారింట్లో మనం చెప్పేస్తా ఉంటాం గదా! అట్లాంటివి నేను ఏం జెప్పను ఇక్కడవన్నీ. అంటే అత్తగారింట్లో అంటే మాకు సంబంధించింది మీకెందుకు జెప్పాలన్నట్టు ఏం జెప్పను అమ్మ వాళ్ళకి గూడా. మరి అత్తగారింట్లో జరిగిన సంగతులన్నీ నేను జెప్పలేదు గానీ, మా అత్తమ్మొచ్చి చెప్పిందంట మా అమ్మకి. ఇట్లంట అని. ఇట్లంట అంటే అమ్మ అడిగింది, "ఇట్లా అంటావు కదమ్మా! మాకేం చెప్పలే నువ్వు" అనంటే, "ఏముందమ్మా వాళ్ళ విషయాలు మనకెందుకు? ఎవరి కుటుంబాలు వాళ్ళుంటాయి. ఎందుకు డిస్కషను" అనంట. అట్లాగా అంటే ఇవన్నీ గూడా వారి హృదయాల్లో అలా పడడానికి మంచి ఆహ్, ముద్రించబడ్డానికి కారణమవుతా వచ్చినాయి. పిల్లల విషయంలో గూడా అంతే. నానమ్మ, అమ్మమ్మలంటే ఎక్కువ ప్రేమగా ఉంటారు గదా! తల్లిదండ్రులంటే పిల్లలకి ఇష్టం ఉండదు. వాళ్ళు గద్దిస్తారు అది ఇది అని. నేనైతే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను ఇంట్లో. మరి అమ్మమ్మలంటే, నానమ్మలంటే వాళ్ళెంతో ఫ్రీగా ఉంటారు. వాళ్ళ దగ్గరికంటే ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళ మాటలెక్కువ. చిన్నతనం నుంచి అట్లానే. నేను అలా ఉన్నారే వాళ్ళిట్లా, నానమ్మ ఇట్లా, అమ్మమ్మ ఇట్లా అని ఎప్పుడు చెప్పిండా. వాళ్ళే పెద్దగైనాక తగిన సమయంలో వాళ్ళే తెలుసుకుంటారనుకుంటాను వదిలేస్తా. అలాగా వాళ్ళు పెద్దగయినారు. తర్వాత అంటే నేను గర్దించిన, శిక్షణలో పెట్టిన, అవసరమైనప్పుడు బాధల్లో ఓదార్చడం గాని, శ్రమను పంచుకోవడం గాని, ఇలాంటివన్నీ మనం చూపిస్తాం గదా! అప్పుడు వాళ్ళకి ఆ తేడా తెలిసి వాళ్ళు మాట్లాడతా నేనెళ్ళను, నువ్వెళ్ళకు, నువ్వు రాకపోతే. నానమ్మ నువ్వు లేనప్పుడు నీ గురించేమో చెప్తది. నాకిష్టంలే నిన్నట్లా అనడం అంటారు. అంటే ఎందుకు నాన్న అట్లాగా వాళ్ళు పర్వాలేదమ్మా పెద్దవాళ్ళు గదా! ఏదో ఒకటి చాదస్తం గదా! మాట్లాడుతా ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు అని చెప్తా ఉంటా. అంతకుముందయితే నేను నిజంగా చెప్తుంటే దేవునిలోకి లేనప్పుడు ఎంత ఆవేశం వచ్చేసేదనమాట. నేనిక్కడుంటే పక్క గదిలో నా గురించి వ్యతిరేకంగా నా పిల్లలకే చెప్పబడేవాళ్ళు. చాలా సార్లు బాధేసేది. వాళ్ళకెట్లా నేను ఎక్స్‌ప్లెయిన్ జేయాలా? వాళ్ళు జెప్పింది తప్పు. నేను జెప్పేది కరెక్ట్ అని చెప్తే వాళ్ళకర్థమైతదా? ఫ్రీ మైండ్ వాళ్ళకొదిలేస్తారు. వాళ్ళకి విచక్షణ ఉంది. ఏది మంచో, చెడో తగిన దినాన్ని తెలుసుకుంటారు. ఎప్పుడైతే వదిలేస్తా వచ్చినామో, ఆ దినాలు వాళ్ళే అర్థం జేసుకొని, ఏది మంచో, చెడో గ్రహించగలుగుతా ఉన్నారు. సరే. ఇలాగా ఇంకొక విషయం మీతో అంటే మనకు తెలిసిన సంగతులే ఈ మధ్య కాలంలో జరిగినవే. ఆహ్, హ్మ్. మీ మధ్యలో సాక్ష్యం ఇచ్చిన విషయాలే. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానంతే. ఒకసారి మనకు తెలుసు గదా! ఎవరు? ఒకసారి నేను అనంతపూర్‌కి హడావిడిగా వచ్చేసాను గదా! మన గ్రూప్ గురించి అక్కడ కలవరాలున్నాయంటే ఈ గ్రూపు ఏంది సొసైటీది ట్రస్ట్ వాళ్ళు చేరగూడదు. మనం ట్రస్టు అన్న మాటలు అట్లా వినబడుతున్నాయంటే నాకేం అర్థం గాలేదు.
అందరూ కలవరపడిపోతుంటే అప్పుడు దేవుడు చిత్తమడితే అప్పటికప్పుడు నేను మీకు చెప్తానే వచ్చిన. అప్పటికప్పుడు రిజర్వేషన్ చేసుకొని బయలుదేరుతా వచ్చినాం. రిజర్వేషన్ కూడా స్పెషల్ ట్రైన్ ఏసినారు. అది దాంట్లో సీట్లు, బోగీలు ఖాళీ ఉన్నాయి. కేవలం మేము ఇంకో ఫ్యామిలీ మాత్రమే ఉన్నారని. అలాగున మేము అనంతపూర్‌కొచ్చాం. వచ్చినా కూడా సమస్య పెద్దగుంది కొండంత. ఏం జేయడానికి వచ్చినానో నాకు తెలీదు. దేవుడు ఎళ్ళమన్నాడు నేనొచ్చినానంతే. ఇప్పుడు వైట్ శారీస్ కట్టుకుంటాను. సండే వైట్ శారీస్ కట్టుకున్నాను. మామూలుగా ఎర్లీగెళ్తాను గదా! ఎర్లీగెళ్ళి మందిరంలో కూర్చున్నాను. తర్వాత అంకుల్‌తో మాట్లాడంటే భయం. నాకంత పరిచయం లేదప్పుడు. ఏదో మాట్లాడాలి, చెప్పాలి. ఇది సొసైటీ కాదు అంకుల్. ఇది జనరలు. ఎవరైనా అని చెప్పాలా. అసలు అంకుల్‌కి ఏమీ తెలీదు గొడవల సంగతి. కానీ ఆ మనస్సు అట్లాగా ఏం చేయాలో మరి నేనొచ్చినా అంటే అక్కడున్న వాళ్ళకి ధైర్యం. కానీ నాలో ఏం చేయాలో తెలీదు. దేవుని మీద భారమైతే ఏసిన. దేవుడే ఏం చేయాలి అని అనుకున్నాను. హృదయంలో అట్లా ఉంది. అంకుల్‌తో మాట్లాడే ఛాన్స్ లేదు. మాట్లాడే చనువు లేదు. ఏమీ లేదు. కానీ రమ్మంటే ఎళ్ళిపోమంటే ఎళ్ళినాను అంతే. మందిరంలో కూర్చున్నానంతే. అంటే హృదయంలో ఉన్న పోరాటం, బయట జరుగుతున్న పోరాటం అంతా చూస్తున్న దేవుడు మనకు ఆ సంవత్సరం వాగ్దానం ఇచ్చినాడు. ఈ గొప్ప సైన్యం చూసి మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము యెహోవానే. ఆయనే, మీరు కాదు దేవుడే జరిగించుననే మాట. ఆ వాక్యం పట్టుకొని అక్కడికొచ్చినాం. అక్కడ ఉంటున్నాం. అక్కడ కూర్చొనున్నాం. పాటలన్నీ అయిపోయినాయి. చివర్లో అంకులు స్టేజ్ మీద నుంచి అంకులే మాట్లాడుతా వచ్చినారు. సిస్టర్ మీరు నిడదవోలు నుంచి వచ్చిన వారు గదా! అని. మందిరం అందరూ ఉండగా అక్కడ వైట్ శారీలు కట్టుకున్న అదే స్తంభం దగ్గర కూర్చుని, సిస్టర్ మీరు నాకు ఆశ్చర్యమేసింది. నన్నేనా అడుగుతున్నారు? ఎవరైనా ఉన్నారో పక్కన చూసుకున్నాను. మీరు రాజమండ్రి నుంచి వచ్చిన సిస్టరేనా అని అడిగారు అంకుల్. అంటే అవును అంకుల్ అని అన్నాను. అమ్మ మీరు సాక్ష్యం ఏమన్నా చెప్పగలరా అని అడిగారు. చెప్తాను అంకుల్ అని అన్నాను. ఈరోజు సాయంత్రం మీటింగ్ పెడతాము. అప్పుడు మీరు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పండి అన్నారు. అంటే సరే అని చెప్పాను. ఎంతో ఆశ్చర్యమేసింది. ఎంతో భయమేసిందసల. నాకే కాదు మీలో చాలా మంది ఉన్నారు ఆ రోజు. ఎంత ఆశ్చర్యమేసిందంటే చెప్పలేం. ఎవరు ఎళ్లి అంకుల్‌కి చెప్పినారు ఇవన్నీ? ఎవరు ఎళ్లి ఆహ్, నా గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చినారు. ఆమెకి సాక్ష్యమి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే అంకుల్ ఇంటాడు? అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంది ఎవరు? ఏదో గ్రూప్ గురించి ఏదో చెప్పాలని ఎళ్ళాను. ఎలాగ సాక్ష్యం ఇచ్చాలో తెలీదు. అలాంటప్పుడు ఎలాగ జరిగిందంటే ఏం చెప్పగలం? దేవుడి ఆత్మ అలాగున మన చుట్టూ ఉందమ్మా. అందరూ గూడా అర్థం జేసుకోవాలి. ధైర్యపరచబడాలి. ఏదైనా శిక్షణలో బాధ పరిస్థితులొచ్చినప్పటికిని ఎవ్వరు గూడా బాధపడొద్దు. దానికి లోబడినప్పుడు అది మీకు ఆశీర్వాదమైతది. ఖచ్చితంగా 100% జెప్తా. ఒకరిని బాధపెట్టాలని, కావాలని ఎప్పుడు నా హృదయంలో చేసిండేదే లేదు. ఎవ్వరి గురించి ఇంత ద్వేషం గాని, మూలకు ఎక్కడ కార్నర్‌లో గూడా ఉండకూడదు. తీసేస్తాను. ఎక్కడ ఉండకుండా చూస్తా. అట్లా చేస్తే గాని ప్రభువు నాకు సమీపంగా ఉండడు. సరే ఆ దినం అట్లాగా దేవుడు అంకుల్‌కి సాక్ష్యం ఇచ్చి, అంకుల్ ద్వారా అట్లాగా జరిగింది. సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేటట్లు. అంటే సంఘంలో ఎంతో తక్కువగా ఆమెతో వెళ్ళకూడదు. ఆమె గ్రూప్‌లో ఉండకూడదు. అలాంటి వాళ్ళని వెలివేస్తాం అన్నట్టుగా మాట్లాడినట్టుగా. ఇప్పుడు ఆమెనే నిలబెట్టి సాక్ష్యం ఇప్పించేటట్లు దేవుడు చేస్తా వచ్చినాడు. అలాగున దేవుడు ఆ దినం గూడా తను సేవ్ చేస్తా. తర్వాత అంకుల్‌ని అడగడం, తర్వాత అప్పుడు మరి తర్వాతేమో మాట్లాడుతా వచ్చిన ట్రస్ట్ గాదు అంకుల్. జనరల్‌గా అంకుల్ అంటే, అట్లా ఏం లేదమ్మా. అసలు ఇది గూడా ట్రస్ట్ గాదు. సొసైటీ గాదు. మేము క్రీస్తు వారము. అట్లా ఏం లేదు. అంటే మేము గూడా అట్లా ఏం లేదు అంకుల్ అని చెప్పాను. అట్లా జరిగిపోయిందది. తర్వాత హన్నా గురించి, మన అరుణ సిస్టర్ వాళ్ళ గురించి కూడా మన సాక్ష్యం వింటానే వచ్చినాం గదా!
అలాగా వాళ్ళు ప్రార్థన చేస్తా వచ్చినారు, నేను ప్రార్థన చేస్తా వచ్చినాను. ఫస్ట్ వాళ్ళు రాండమ్మా అంటే వద్దని చెప్పారు. రామ అక్క కొన్ని రోజులు మేము ప్రేయర్ చేసుకొని వస్తాం. అంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేం కదా. చాలా దుఃఖమైన దేవుని దగ్గర ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు అంచెలంచెలుగా వాళ్ళతో మాట్లాడుతా వచ్చినాడు. వాళ్ళు కూడా నేను ఫోన్ చేయాలని వెయిట్ చేయడం అలా జరిగిందంట. నాకు ఆ విషయం తెలీదు. ఒకసారి నాకు ప్రేరేపణ ఇస్తే నేను ఒక సందర్భంలో నేను ఫోన్ చేశాను, అరుణ లిఫ్ట్ చేయలేదు. మరి అప్పుడు ఫోన్ లేదంట తన దగ్గర. ఆ విషయం నాకు తెలియదు. తర్వాత ఫోన్ మార్చిందంట. మరి ఏదో అట్లా జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడు అట్లాగా అది కోయిన్సైడ్ అవుతా వచ్చినాయి. ప్రార్థన ద్వారానే దేవుడు మనస్పర్ధలు అనేవి తొలగిస్తా వచ్చినాడు. కాబట్టి నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే, మనం అంతా సమాధానంగా సాగిపోవాలంటే మన మధ్యలో ఉన్న మధ్యవర్తి మనకు అవసరం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో నీ సహవాసం మంచిగా ఉంటే ఖచ్చితంగా నాతో గ్రూప్లో అందరితో నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు. నన్ను కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేవునితో సమాధానం మనకు కరెక్ట్గా లేకపోతే నన్ను అర్థం చేసుకోలేరు, కఠినంగా అనుకుంటారు. మరలా మీరు ప్రార్థనా జీవితం మీకు ఎక్కువ ఆత్మీయంగా ప్రభుకి సమీపమైనప్పుడు అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. ఇంత లోపల ఎంతో నష్టం కలుగుతుంది కనుక తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోండి. నేను కూడా సరి చేసుకుంటా. ఇద్దరిలో లోపాలుంటే దేవుణ్ణి అడుగుదాం, సరి చేస్తాడు. శత్రువుకి ఎక్కడా ఎప్పుడూ తావియొద్దు. నా గురించి అసమాధానం ఎవ్వరికి ఉండనియొద్దు, కొంచెం కూడా వద్దు. అదే ఏక మనస్సు లేకపోవడం అంటే. కొన్ని గ్రూపుల్లో వెళ్తే ఏదో నన్ను అడ్డుకుంటుండంటే తెలిసిపోతుంది నాకు. ఒక వేరొక వ్యతిరేకమైన వారి హృదయంలో ఉన్న వ్యతిరేక ఆత్మ నన్ను అడ్డుకుంటా ఉంటది. అది వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది. మీరు బయటికి ఎంత మంచిగా మాట్లాడిన అంతరంగం తెలుపుతాడు దేవుడు. కాబట్టి మనలో ఎవ్వరికి ఆ వ్యతిరేకమైన మనసు ఉండొద్దు. మన ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుందాం. ఇంకొక విషయం, ఇది పదే పదే మళ్ళీ గుర్తు చేస్తా వచ్చినాడు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వచ్చినాను. అయితే ఆ ఊర్లో వాళ్ళు మళ్ళీ పంపించడానికి ఇష్టం లేదు. వద్దమ్మా ఇక్కడే ఉండండి చాలాసార్లు అడిగారు. లేదు అంకుల్, అక్కడ దేవుడి చిత్తం వెళ్ళమని పదే పదే చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడే ఉండాలి అని చెప్తా ఉన్నాడు. సరే అని ఇంకా వాళ్ళు ఇంకేం చెప్పలేక ఏమో మూర్ఖురాలు అనుకున్నారు, ఏమనుకున్నారు. ఇంకా సరే వెళ్ళిపోయినాం. అలాగే వేరే ఊరికి వేరే మందిరానికి వెళ్ళేవాళ్ళు. కొన్ని దినాలు అయిపోయింది, ఒక సంవత్సరంన్నర అట్లా అయింటుంది. తర్వాత మళ్ళీ మేము ఆ ఊరికి ఎక్కడి నుంచి వచ్చినాము ఆ ఊరికి ఏదో వెళ్ళాల్సింది వచ్చింది. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ మందిరానికి వెళ్ళాము ఆదివారం. వెళ్ళినప్పుడు మళ్ళీ అందరు మాట్లాడుతూ వచ్చినారు. అంకుల్ ఒక పెద్ద అన్నమాట, మందిరం పెద్ద, ఆయన మాట్లాడుతూ వచ్చి అమ్మా ఇక్కడ ఉంటే బాగుండమ్మా, మీరు వెళ్ళిపోయినారు అక్కడికి అంటే, లేదు అంకుల్ ఇట్లా మళ్ళీ చెప్పాను, ఇట్లాగా దేవుడి చిత్తం నేను ప్రార్థన చేస్తే అక్కడికి వెళ్ళమన్నారు. మంచిది, నేను అక్కడ మీరు వెళ్ళే చర్చి సేవకుడు మావోడే, మా బంధువు, నీకు తెలియదు కానీ నేను చెప్పినాను, మీరు పోకముందు చెప్పిన, వాడికి చెప్పిన, రేపు మా పాప వస్తా ఉంది, నీకు ఆశీర్వాదమే పోరా అని చెప్తున్నాను అని చెప్తున్నాడు. యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పాడంట అంకుల్. ఆ సేవకునికి చెప్పినాడు. మందిరం నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటికి పెద్దల దగ్గర ఎక్కువ ఏం మాట్లాడిన, సరే సరే అంకుల్
ఆహ్, ఇంకా అక్కడి నుంచి వచ్చేసినాం. ఇంటికొచ్చినాక ఆయన మాటలు అర్థం చేసుకుంటే ఎంత ఆశ్చర్యమేస్తుందో. అదేంది ఒక సేవకునికి నువ్వు బ్లెస్డ్ అని చెప్తా ఉన్నాడు. నేను అక్కడికెళ్ళడం వల్ల ఆ సేవకుడు బ్లెస్ చేయబడ్డాడా? మందిరం బ్లెస్డ్. నిజంగానే ఆయన అట్లా నేను చెప్పినానమ్మా మా వాడికి. నువ్వు వెళ్ళకముందే చెప్పినాను అని చెప్తా ఉన్నాడు అంకుల్. నిజంగానే 1 ఇయర్, 1 ½ ఇయర్ తర్వాత ఆ మందిరంలో అనేక మార్పులు దేవుడు తీసుకొనొచ్చినాడు అప్పటికే. అవన్నీ గూడా జ్ఞాపకం చేస్తా వచ్చినాడు దేవుడు. అలాగా దేవుడు అంటే నా గురించి ఇతరుల ద్వారా సాక్ష్యం ఇప్పిస్తా వచ్చినాడు. తర్వాత ఆల్మైటీ గురించి జాయిన్ అవ్వాలా లేదా అని కొంతమంది ప్రార్థన చేస్తా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతా వచ్చినాడు. మనకు సాక్ష్యంలో విన్నాం. శ్రావణి గూడా తను మాట్లాడుతా వచ్చింది. అదే సమయంలో నాకు వేరే గ్రూప్‌లో ఉండేది ఆ అమ్మాయి. అక్కడికెళ్ళాలా, ఇక్కడికెళ్ళాలా అని తర్జన భర్జనలో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడని ఒక దినాన వాక్యం ద్వారా మాట్లాడుతా అవన్నీ నిజంగా సాక్ష్యాలు చాలా మంది చెప్పారు మీరు. అలాగా చెప్పినవన్నీ గూడా నెమరేసుకుంటే చాలా సంతోషమేస్తది. అంటే దేవుడే మన పక్షాన సాక్ష్యం ఇచ్చినట్లు గదా! నువ్వక్కడికెళ్ళు అని. ఎంత ఆశ్చర్యం అసలు. ఎంత ఆశ్చర్యం. ఎంత సంతోషమైతదో. మన జీవితంలో గూడా అలాంటి సంతోషం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొన్న మొన్న ఒక బాబు గూడా ఒక యవనస్తునికి గ్రూప్‌లో జాయిన్ అవుతానంటే, నేను ప్రేయర్ చేసుకొని చెప్తాను. సరేలే అని చెప్పిన. అబ్బాయి గూడా మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాడంట. చేసుకుంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు. ఈ వాక్యం ద్వారా అని చెప్తా ఉంటే ఎంతో సంతోషమేసింది. దేవుడు అట్లాగా మనుషులతో అలాగే చెప్తా ఉన్నావా ప్రభువా నువ్వు అని ఎంతో సంతోషమేసింది. అలాగా అలాగా దేవుడు సాక్ష్యం నా గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యాలవి. ఇంకా చాలా ఉంటాయి గానీ, ప్రస్తుతానికి అది అక్కడికి ముగిస్తాము. అయితే మన జీవితంలో పాట ద్వారా మనం విన్న సంగతి, నీ సాక్ష్యం ఏది? నీ బలి అర్పణ ఏది? చెప్పండమ్మా. ఏది నీ బలి అర్పణ? నా జీవితాన్ని మీకు ఇందాక చెప్తా వచ్చినాను గదా! బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ప్రజలతో ఎప్పుడైనా నేను దేవునికి తక్కువ సమయం ఇచ్చి పిల్లల దగ్గర కానీ, ఎవరి దగ్గర కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోవడానికి కానీ అలాగా వెళ్తున్నప్పుడు నాకు అది గుర్తొస్తదనమాట. అంటే ఒక డేలో అక్కడ నేను వర్క్ ఉండి గూడా, దేవుని పని వర్క్ ఉండి గూడా, నేను వేరే చోట నేను స్పెండ్ చేస్తున్నప్పుడు నాకు అది గుర్తు చేస్తాడు. ఎందుకేనా నువ్వు బతికిండేది అని. అప్పుడు మరలా నాకు జ్ఞాపకం వస్తది. నేను దీనికోసం కాదు గదా అని. కొన్ని కష్టమే మనం సమర్పించుకోవడం. కానీ వాస్తవమమ్మ. అది మంచిది సమర్పించుకోవడం. ఎందుకంటే అది ఎట్లా అంటే ఇహలోకపు ప్రేమలు ఏవైనా గాని తాత్కాలికం అవసరతను బట్టే ఉంటాయి. దేవుడి ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. ఆహ్, ఆ ప్రేమను అదే ప్రభు అంటాడు గదా! ఆయన యందు ఆనందించడం మనం నేర్చుకున్నట్లయితే ఎల్లప్పుడూ నిత్య సంతోషం కలిగి ఉండొచ్చు. కానీ మనుషులను బట్టి మనం ఆనందిస్తే ఖచ్చితంగా దుఃఖపడాల్సిన పరిస్థితొస్తది. మనుషులు బట్టి ఆనందించి దేవుని మనం దూరం చేసుకోకూడదు. అది గూడా మితంగా ఉండాలి. అలాగున్నప్పుడే మనము ఆత్మీయ జీవితం మనం ముందుకు చాలా సార్లు అందరిలాగా నేను ఉండలేనే అన్న దుఃఖమొస్తది గానీ, చాలా సాక్ష్యాలు అవి విన్నప్పుడు దుఃఖమంతా పోతది. ఇంకా ప్రభా! నీ కొరకు నేను మలచబడాలా అన్న మనసొస్తది. ఈ మధ్యనే ఒక విషయం ఆహ్, మాట్లాడుతా వచ్చినాడు. ఏంటంటే మామూలుగా మందిరాల్లో ఇలాగ చెప్పాను గదా! ఇందాక. మందిరంలో అలాగే ఒక్క మందిరం కాదు.
చాలా మందిరాలు. నేనేం గర్వంగా చెప్పట్లే ఈ మాటలు. మీకు మాదిరికరంగా ఉంటదని చెప్తా ఉన్నాను. ఏ మందిరంలో వెళ్ళినా గూడా దేవుడు ఆ మందిరాన్ని తిరిగి నిలబెడతా వచ్చినాడు. ఆ మందిరం గురించిన భారం నాకిస్తా వచ్చినాడు. ఎందుకంటే నేను బ్రతికింది ఆయన కొరకే గదా! మరి వచ్చింది దేనికోసం ఈ మందిరానికి నేను? అని మాట్లాడుతూ తిరిగి ఆ మందిరం కోసం ప్రార్థింపజేస్తూ అక్కడున్న దురాత్మ శక్తుల్ని విషయంలో అనేక సంగతులు తెలియపరిచి వాటిని బంధిస్తూ అలాగా దేవుడు అవి నిజంగా చెప్తున్నాను. చాలా చోట్ల గూడా నేను అట్లా బంధిస్తూ వచ్చిన. దాని ద్వారా ఆయన కార్యాలు ధారాళంగా మందిరాల్లో జరుగుతా వచ్చినాయి. వాటిని బంధించకపోతే ఆ కార్యాలు అట్లా జరగవు. ఏమనుకున్నా పర్వాలేదని దేవుడి ప్రేరేపణ వచ్చినప్పుడు సంఘ ప్రార్థనలోనే నేను శత్రువుని బంధిస్తా వచ్చేదాన్ని. ఎవరు ఏమనేవాళ్ళు కాదు. కానీ అలాగా బంధించడం కష్టమైన సంగతి. మనం చూస్తాం గదా! అపోస్తల కార్యాల్లో. అంటే మనము పవిత్రంగా ఉండకుండా, మనకు ఆ ప్రేరేపణ లేకుండా అలా పలికినట్లయితే శత్రువు మన మీదికి వాడు తిరిగేవాడుగా ఉంటాడు. అలాగా మనలో పరిశుద్ధత ఉండాలి. దేవుడి ఆత్మ నడిపింపు ఉంటేనే అలాగా మనం పలకగలగాలి. పలకొచ్చు ఎవరైనా గాని. భయపెట్టాలని నేను చెప్పట్లేదు. అలాంటి జీవితం లేకుండా పరిశుద్ధత లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు మెచ్చుకోవాలని పలికే ఉంటే అక్కడ అపోస్తుల కార్యంలో వాళ్ళు దిగంబరులై పరిగెత్తుతారు. యేసు నామమును వ్యర్థంగా వాళ్ళు ఉచ్చరించి అట్లా నష్టం తెచ్చుకుంటారు. అట్లా ఉండకూడదు. సరే అట్లాగా మందిరాలు అనేకం గూడా దేవుడు సమకూరుస్తా వచ్చినాడు. కొన్ని చెప్తా వచ్చినాను. మందిరాలు లేని చోట మందిరాన్ని నిర్మిస్తా వచ్చినాడు. మనుషులు లేని చోట మనుషులను సమకూరుస్తా వచ్చినాడు. మందిరం మూయబడిన చోట మూయబడాలి అనుకుంటున్న వాటిని తిరిగి బలంగా మందిరం కొనసాగేటట్లు చేస్తా వచ్చినాడు. అనేక సంబంధాలు సరే ఇలాగ ప్రభువా నేను మొన్ననే ఈ మధ్యలో అట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఆ ఒక మొన్ననే కదా మాకు ఉపవాస ప్రార్థన జరిగింది. ఏది మాకు నా గురించి చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక విషయం చెప్పాలి మీకు. దీనా కొరకు నా నా ప్లేస్ లో నేను దీనాకి ఇవ్వలేదు. మీరందరికి ఒక లెక్క, నాకొక లెక్క కానే కాదు. మా వాళ్ళు కొంచెం అపార్థం చేసుకున్నారు. నేనే అనుకొని అన్న ఏమందంటే బ్యూలా సిస్టర్ కదా, బీతో స్టార్ట్ అవుతుంది, బ్యూలా సిస్టర్ అని నా పేరు చెప్పుకున్నారంట వాళ్ళు. అయితే అట్లా కాదన్నా, నేను కాదు, నా పేరు హెప్సిబా బ్యూలా, హెచ్ ఫస్ట్ వస్తుంది కనుక ఇప్పుడు దీనా వస్తుంది కాబట్టి డి పెట్టుకోండి అని అట్లాగా నేను చెప్పాను. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, నేను త్యాగం చేసి దీనాకి ఇచ్చాను అని అనుకున్నారు. బి ఫస్ట్ రాదు, హెప్సిబా హెచ్ ఫస్ట్ వస్తుంది, డి తర్వాత కంపల్సరీ ఇంకా నాదే. అలాగనమాట. అందరు ఎవ్వరు అపార్థం చేసుకోవద్దు. సిస్టర్‌కి అయితే అసలు దేవుడు చెప్పిన దాన్ని వ్యతిరేకించాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవరికి ఏది అక్కరో ఆయనకు బాగా తెలుసు. ఇప్పటికే మీకే తెలిసుంటది. వీళ్ళు బానే ఉన్నారు గదా! వీళ్ళ కోసం ఏం చేయాలనుకుంటాం. కానీ దేవుడి చిత్తం. అప్పుడే వాళ్ళకి లేనిపోయిన సంగతులు ఎదురు రావడం, మన ఉపవాస ప్రార్థన వల్ల వారు సరి చేయబడ్డం జరుగుతా వచ్చినాయి. చాలా వాళ్ళు మా వాటిలో కూడా సాక్ష్యాలున్నాయి. సరే. అలాగా మొదటి వారం నా గురించి సాక్ష్యం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు వాక్యం తీస్తే ఏమొచ్చిందంటే వాగ్దానం ఇచ్చినారు నాకు. ఏమని యెషయా గ్రంథం 38లో ఉంటది కదా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించిన. సరే ఉదయకాలం అది ఇచ్చినారు, సంతోషమే. కానీ నిజంగా అనుకున్నాను నేను ఆ రోజు, ఏ ప్రభా నాకేం కన్నీరు రాలేదే, కన్నీరు ప్రార్థన లేదే, నేనేం అడిగినాను, కన్నీరు విడుచుట చూస్తే ప్రార్థన అంగీకరించినాను అంటున్నావు, దేని గురించి కన్నీరు పెట్టలేదే ఈ మధ్య కాలంలో అనుకున్నాను. అయిపోయింది. తర్వాత అదిన మధ్యాహ్నం పర్సనల్ ప్రేయర్ చేసుకుంటుండగా తెలియని ఒక దుఃఖం, వేదన నన్ను ఆవరించేసింది. ఎందుకంటే నిజంగా చెప్తున్నానమ్మా, లోకంలో ఎంత భయంకరంగా ఉందంటే, శత్రువు ఎంత బలవంతుడిగా ఉన్నాడంటే అసలు ఆ వార్తలు వినలేకపోతున్నాను, చూడలేకపోతున్నాం. అసలు ఇట్లా మనం డిస్కస్ చేసుకోవడానికి కూడా అవి తగవు. అలా విపరీతంగా లోకంలో శత్రువు కామవికార చేష్టలు గాని,
వాళ్ళు ఒకరినొకరు చంపుకోవడం గాని ఎంతో తేలికైపోయింది అసలు. ఆడవాళ్ళే భయంకరులుగా తయారై అసలు కొంతమంది ఊరగాయలు పెట్టినారు. చెప్పాలంటేనే నాకసల మామూలుగా నేను వినను. ఎప్పుడో ఒకసారి యూట్యూబ్‌లో అట్లా కనబడతాయా, దానికే నేను అనుకుంటా ఉంటాను చూస్తున్నప్పుడు. ఏంటి ప్రభా ఇట్లా చూస్తున్నాను. ఇది నాకు ఉపయోగకరంగా మార్చు. నేనేం చూస్తున్నానో అది నాకు మేలుకరంగా మారాలా అనుకుంటాను. ఆ తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో దుఃఖం, వేదన వచ్చేసింది. మందిరాల్లో ఉన్న శత్రువు, ఓకే దేవా నువ్వు అనేక చోట్ల విజయం ఇచ్చినావు, నీకు వందనాలు. కుటుంబాల్లో విజయం ఇచ్చిన వందనాలు, వ్యక్తుల్లో విజయం ఇచ్చిన వందనాలు, మందిరాల్లో విజయం ఇచ్చిన వందనాలు. అయితే లోకంలో ఉన్నాడు, భయంకరుడుగా ఉన్నాడు వాడు. ఎంత భయంకరంగా ఉన్నాడు వాడు అని జయించగలమా? చేతనవుతుందా? ఇదిగో నేను బ్రతికిన కదా నీ సేవ కొరకే. ఏం చేయగలను? ఏదో చేయాలనుంది ప్రభా, ఏదో చేయాలనుంది. నన్ను వాడుకోనాయన. ఎంతో దుఃఖంతో, బాధతో, భారం వచ్చింది. ఏం చేయగలను? అవి వింటుంటేనే అంత భయంకరంతో ఎదురు నిలబడగలమా? అలాగున ప్రభు వీటన్నిటిలో విజయం ఇచ్చినావు, అక్కడ కూడా ఇవ్వగలవు కదా అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా దేవుడు అప్పుడు ఒకటి నాకు గుర్తు చేస్తా వచ్చినాడు. నాకు దుఃఖం రావడం కరెక్టా కాదా? అంత శత్రువుతో తలబడాలా అని అనుకోవడం తప్ప అనుకుంటుండగా దేవుడు తన సిలువను గురించి చూపిస్తా వచ్చినాడు. డోర్స్ ఏమని చూపిస్తా అన్నానంటే, నేనెందుకు ప్రాణం పెట్టాను, ఎందుకు ఈ లోకానికి వచ్చిన, నేను లోకముని ఎంతో ప్రేమించిన. అర్థమైందా? లోకాన్ని ప్రేమించిన రక్షించబడిన వాడిని కాదు. నువ్వు కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నదానివే. అక్కడి నుంచి నేను తీసుకొని వచ్చిన. నువ్వు కూడా భయంకరమైన లోకం అంటున్నావు కదా, ఆ లోకంలో ఉండదానివే. నిన్ను అక్కడి నుంచి బయటికి నేను లాగిన. నేను ప్రేమించింది లోకమును. లోకమును ప్రేమించి ఎండిన భూమిలో లేత మొక్కవలె మొలిచిన, జీవం పుట్టింది చచ్చిన శవాల మధ్యలో యేసు ప్రభు రూపంలో. అది మాట్లాడుతా వచ్చినాడు. నేను వచ్చింది వీరందరినీ రక్షించడానికి, అందరూ అంతటా మారు మనసు పొందటానికి నేను వచ్చిన. ఏదో నువ్వు పరిశుద్ధుల కొరకే, వాళ్ళ కొరకే ప్రార్థన కాదు. ఇలాంటి వారిలో శత్రువు ఎంత మోసపుచ్చి వాళ్ళని ఎంత భయంకరమైన పాపానికి ఈడ్చుకొని పోతున్నాడు. వారి గురించి భారం అన్నదే వాస్తవం. అది అతిశయం కాదు, అది తప్పు ఆలోచన కాదు, వ్యర్థమైంది కాదు. నేను కూడా సిలువలో చనిపోయింది ఇలాంటి వారి కొరకే అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. చాలా సంతోషం వేస్తుంది. అట్లాగా ప్రార్థనలోనే దేవుడు జవాబిస్తా వచ్చాడు. నా డైలీ పోర్షన్ నేను చదువుతా ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ వస్తా అన్నాడు. మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో ఆత్మల గురించి మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు ఒక మాట 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడు. నేను అడిగింది జయం గురించి. దేవుడు చెప్పేది అదే. నువ్వు అధైర్యపడద్దు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవాడంతా భయంకరుడు కదా ప్రభా, వాణ్ణి జయించగలమా? అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం, మనలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి ఏదైనా ప్రభా అని అడుగుతా వచ్చినప్పుడు దేవుడు ఇదిగా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నేను ఆ కన్నీరు, ఆ రోజు నేను
సరే ప్రభా, ప్రేయర్ హాల్ కొరకే వాగ్దానం దయచేయని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఉదయం నాకు ఇచ్చిన వాగ్దానం దేవుడు అంటే కన్నీటితో చాలా దుఃఖపడ్డా. అప్పుడు ఆ వాగ్దానం, నీవు కన్నీరు విడిచుట చూచి తిని నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఏ రకంగా నన్ను వాడుకో, ఏమో నాకు తెలీదు, వాడిని జయించాలని ఉంది. అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానం మరలా గుర్తు చేస్తా వచ్చు. అదే ప్రేయర్ హాల్లో కూడా పెడతా వచ్చిన ఆ రోజు జరిగిన సంగతులవే. ఆ రోజే ఈ మాట కూడా, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న వాగ్దానం కూడా ఇస్తా వచ్చినాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి తెలుసా? మనము ఐహిక విచారాలు విడిచిపెడితే దేవుడు తన మనస్సు మనకిస్తాడు, తన భారం మనలో మోపుతాడు. ఎంతసేపున్నా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిస్తాం, దీనితోనే మనం ఉంటే ఏది ఆయన మనస్సు మనం గుర్తించలేము. ఆయన భారం నువ్వు అడగలేవు, నీలో కూడా ఆయన పెట్టలేడు. ఎందుకంటే నీవు వీటితో నింపబడి ఉన్నావు గనక. నువ్వు వీటన్నిటిని, ఈ భారం అంతా నువ్వు ప్రభు మీద మోపు. అప్పుడు ప్రభు యొక్క ఇచ్చ ఏందో నీకు తెలియపరుస్తాడు. ఆయన అక్కరేందో నీకు చెప్తాడు. ఎక్కడ స్థలం ఉందని నీకు చెప్పడానికి. నువ్వు వీటితో నింపేసుకున్నావు కదా హృదయం అంతా. ఆ సమస్య, కొడుకు సమస్య, భర్త సమస్య, పిల్లల సమస్య, డబ్బు సమస్య, అన్ని సమస్యలతో నింపబడినావు నువ్వు. ఇంకా ఆత్మల గురించిన భారం ఎక్కడిది నీకు? ఇవన్నీ ఆయన మీద మోపు. అప్పుడు నీకు ఎక్కడుంది నీ సాక్ష్యము? ఈ బలి అర్పణేదే. ఏదన్నా బలి అర్పణ అంటే ఉపవాస ప్రార్థన చేస్తా ప్రభా. దేనికోసం? నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి ప్రభా, అందుకోసం. ఎవరైనా వేరే ఆత్మ కోసం చేసిన ఉపవాస ప్రార్థన అసలు బల్ల తీసుకునేటప్పుడు చెప్తారు కదా, ఆయన మరణమును ప్రచురపరచడానికి, జ్ఞాపకం చేసుకునే సమయం అదే. ఏమని బల్ల తీసుకుంటున్నావు? ఈ వారం నేను ఏం చేసినానని నువ్వు బల్ల తీసుకుంటున్నావు? ఏమి ఆయన నామాన్ని ప్రచురపరిచినావని తీసుకుంటున్నావు? ఏమి ఆయన కొరకే సాక్ష్యంగా నిలబడినావని తీసుకుంటున్నావు? నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు నువ్వు ఆయన ఇంటి కొరకు ప్రయాసపడతావు, ఆయనను సంతోష పెట్టాలని ప్రయాసపడతావు, నీ సమస్యలు తేలిగ్గా ఎగిరిపోతాయి. నేను కుటుంబ పరంగా నెమ్మది కలిగి ఉన్నాను. ఏ సమస్య నాకు లేదు. అనేక కార్యాలు ఒక దినాన్ని మీరు చూస్తారు, బయటికి వస్తాయి. ఇంక నేను దాని గురించి పట్టించుకుని కూడా, నా బాధ్యత కాదు అది, ఆయన భారం. నా భారం ఆత్మల గురించి, సంఘాల గురించి, సార్వత్రిక సంఘం గురించి. సరి చేసుకుందాం. ఐహిక విచారాలు విడిచి ఆయనను వెంబడిస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభా, మీకు అనుమైన నామం బట్టి మీకు ఎంతగానో వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరి మీ దాసరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరి తన ద్వారా మీరు మాకు సాక్ష్యమును వినిపింపజేస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు దేవా. మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా, మీకు ఎంతో వందనాలు. స్తోత్రం నాయనా తండ్రి. సాక్ష్యము అది ప్రభా, మేము మనుషులంగా మేమిచ్చే సాక్ష్యం కంటే ప్రభా, మీరు మా గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం అది ఎంతో బలమైనదని తండ్రి మీరు సెలవిస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు ప్రభా. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల పట్ల ప్రభా, మీరు ఇచ్చే సాక్ష్యం ఎంతో విలువైనది, అది ఎంతో ఘనమైనది దేవా. అటువంటి సాక్ష్యంను మీ దాసాల పట్ల మీరు ఇస్తూ వచ్చారు. మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు దేవా. తన్ని భూమి మీదకి మరలా మీరు పంపించి ప్రభా, తను ఒట్టి చేతులతో మీ దగ్గరికి రాకుండా నేను అనేక ఆత్మలు సంపాదించుకొని ప్రభా, మరి మీ వద్దకు రావటానికి కొరకై ప్రభా బిడ్డకు మరి మీరు ఇచ్చిన ఆశను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రీతిగా నన్ను, మమ్మలను అందరినీ కూడా సమకూర్చి ప్రభా, మా ఆత్మీయ జీవితంలో ఎన్నో లోటుపాట్లు సరిచేయటానికి నేను మమ్మలను గద్దించి, నేను ప్రేమించి
నేను మరి మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని ఈ రీతిగా మీ సన్నిధిలో నేను నిలబెడుతూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. నేను కూడా అనేక సార్లు వ్యసన పడుతూ వచ్చాను, బాధపడుతూ వచ్చాను ప్రభా. మరి వీళ్ళ సిస్టర్ విషయంలో ఎందుకు సిస్టర్ నన్ను ఇలా కోపడతారని నేను బాధపడుతూ వచ్చాను. గ్రూప్ లో నుండి కూడా మరి తండ్రి నన్ను వెళ్ళిపోవటానికి కూడా ప్రభా నేను తలుస్తూ వచ్చాను. అయినప్పటికీ ప్రభా మీరు నన్ను ప్రేమించి నేను మీ దాసరాల ద్వారా మాట్లాడించి మరలా తండ్రి మీ యొక్క సహవాసంలో నిలిచి ఉండటానికి ఆల్మైట్లో ఉండటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. దేవ మానక తండ్రి తన కన్నీరు కారుస్తూ మా అందరి కొరకై ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చారు. నాయన తను మీకు ఇచ్చినటువంటి మాటను బట్టి ప్రభా మరి అప్పుడప్పుడు నైనా మరి బలహీనరాలు అవుతున్నప్పటికీ మీరు బలపరిచి దేవా తండ్రి మీకు ఇచ్చినటువంటి యొక్క మాట నెరవేర్చట్లో మీరు బలపరుస్తూ వస్తున్న దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ప్రభా నన్ను కూడా క్షమించండి, నన్ను కూడా ఆ రీతిగా చేయాలని మీరు ఉద్దేశించున్నారు ప్రభా. అయితే నేను తండ్రి ఒక గ్రూప్ లో పెట్టినటువంటి ఒక పాటను బట్టి ప్రభా నాతో ఎంతగానో మాట్లాడుతూ వచ్చారు. మీ యొక్క పనిని ఎంతో నిర్లక్ష్యం చేస్తూ దేవా సరైన రీతిలో నేను మీ యొక్క బిడ్డల కొరకై ప్రార్థన సరిగా చేయలేక కుటుంబం యొక్క పరిస్థితులను బట్టి నేను మీకు దూరస్తురాలుగా ఉంటూ వచ్చాను. నన్ను కూడా క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ యొక్క పని కంటే కుటుంబమే ముఖ్యం అనుకుంటూ ప్రభు కుటుంబం కొరకే నేను ప్రయాసపడుతున్న దానిగా, దుఃఖిస్తున్న దానిగా, ఆలోచిస్తున్న దానిగా నేను ఉంటూ వచ్చాను. నన్ను క్షమించండి. నన్ను తండ్రి ఉన్నతమైన స్థానంలో మీరు నిలబెట్టాలని మా అందరి కొరకే మీరు గొప్ప ఏర్పాటును కలిగి ఉన్నారు, మీ యొక్క గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అందుకని ఈ రీతిగా ఆల్మెట్లు మమ్మల్ని అందరిని కూడా సమకూర్చారు ప్రభు. నాయన ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించిన వారమే ప్రభు. సరైన రీతిలో మేము స్థిరత్వం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మను పరిపూర్ణంగా పొందుకోవటానికి సహాయం చేయండి. కోల్పోయిన పరిశుద్ధాత్మను మరలా మాకు అనుగ్రహించండి, మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మీ రాజ్యం స్థాపించే వరకు మమ్మల్ని సిద్ధపరిచి మాకు అప్పగింపబడిన పనిని మేము నమ్మకంతో చేయడానికి మాకు సహాయం చేయదేవా, సహాయం చే. బద్ధకము సోమర్థనంతో ప్రభా నేను ఆత్మవరాలను పోగొట్టుకుంటూ ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. దయతో క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా ఇది తండ్రి కేవలము నేను ఏదో తాత్కాలికంగా నేను ఆరంభించబడినది కాదు కానీ ప్రభు ఆత్మపూర్వకంగా ప్రభు మీ ఉద్దేశాన్ని సారంగా ప్రభు నేను ఏర్పాటు చేయబడినది కనుక నైనా మేమందరం కూడా భయం కలిగి భక్తి కలిగి నైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి మార్గంలో తిన్నగా నడవటానికి మాకు సహాయం చేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. దయగల తండ్రి మేము ఏదైతే తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం పట్ల స్థిరత్వం కలిగి ఉంటాను సహాయం చేయండి. పడిపోకుండా మమ్మలను మీరే ఎత్తి పట్టుకొని మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. దేవా సహాయం చేయండి. మరి మీ శిశు కుటుంబాన్ని మీ హస్తాల్లో పెడుతున్నాం అయ్యా. మీరు మీ చేతుల్లో తనని ఎత్తి పట్టుకున్న రీతిగా ప్రభా మీరే తండ్రి బిడ్డను మీరే బలపరుస్తున్నాం. మరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, బ్రదర్ని దీవించండి, దేవా బిడ్డలను ఆశీర్వదించండి. తన కుటుంబం నిన్న తండ్రి మరి సామెతలు 31వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా ప్రభా నేను నీ కుటుంబమే నిన్ను పొగడును అని ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా నేను ఆ రీతిగా ఆ బిడ్డ పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రములు, గొప్ప సాక్ష్యమును బట్టి మీకు ఎంతో వందనాలు. అంతవరకు ప్రభా సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రభా అయ్యా తండ్రి మీ యొక్క మహిమను నేను తను కూడా కలిగి ఉండటానికి గొప్ప తండ్రి శక్తిని ఆ బిడ్డలో మీరు ప్రసరింపచేస్తూ ప్రభా ఇంకా అనేక మంది కొరకు నేను ప్రార్థిస్తూ ఈ రీతిగా జీవించడానికి మీరే కృప చూపుతారమ్మని ప్రాధాయపడుతున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ను అనుగ్రహించండి, దీర్ఘాయును దయచేయండి ప్రభా. మీరు అక్కడి వరకు ప్రభు ఆ బిడ్డను మీరే తండ్రి నిలబెడుతున్నారమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంకా నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలకు ప్రభా మరి తండ్రి నేను నిలబెట్టగలుగుటకు వారిని బ్రతికించగలుగుటకు నేను ఆ బిడ్డను ప్రభు మీరు వాడుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాం. ఆల్మైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అలాంటి ఆత్మను ప్రభు అందరూ కూడా కలిగి ఉండటానికి మీరే కృప చూపు నడిపించి సహాయం చేయమని ఇది ఇంద్ర ప్రార్థన అంగీకరించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.